బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద మా కార్పొరేటర్ గారు నరసింహాచారి ఆధ్వర్యంలో ఇక్కడ 126 బూత్లో ఈ బూత్ అధ్యక్షుడు వాసు ఆధ్వర్యంలో ఈవేళ ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఆడవాళ్ళ ముందుకొచ్చి ఈ కార్డుల కోసం అడగడం, ఇది మంచి స్కీమ్ అని చెప్పి వాళ్ళకి అర్థం అవడం. ముఖ్యంగా ఆడవాళ్ళకి కావలసిన స్కీములు 6 ముందే అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ స్కీములో ముఖ్యమైనది ప్రతి నెల ఆడబిడ్డలు అని చెప్పి 1500, తర్వాత తల్లికి 100 అని 15,000. ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, బజార్కి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు ఈ జిల్లా అంతా తిరగవచ్చు ఫ్రీగా. తర్వాత 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు గవర్నమెంట్. ఎందుకంటే 400 ఉండే సిలిండర్ల ఖరీదు ఈవేళ 1200 అయిపోయింది. 1200 అయిపోయిందంటే ఎలా కొనుక్కుంటారు? 10,000 జీతం ఉన్నవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేసింది? 10,000 జీతం ఉన్నా ఈ కార్డు ఇవ్వట్లేదు, ఆ పెన్షన్లు ఇవ్వట్లేదు, మిగతా స్కీమ్ కూడా ఇవ్వట్లేదు. ఇది చాలా అన్యాయము. మామూలు ఎక్కడ కూలికి వెళ్ళా 10,000 వస్తుంది నెలకి. దాన్ని మీరు ₹1,00,000 దాటిందని చెప్పి లెక్కేసి ఈ స్కీములన్నీ తీసేయడం చాలా అన్యాయం. కాబట్టి దీన్ని మేము వచ్చిన తర్వాత డెఫినెట్గా సరి చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి షాపుల్లో పనిచేసుకున్నా, ఎక్కడ పనిచేసుకున్నా మినిమమ్ 4 లక్షలు 3 లక్షలు దాటిన తర్వాతే ఈ స్కీము ఇన్ఎలిజిబిలిటీ ఇవ్వాలని మా ప్రభుత్వం ఆల్రెడీ గతంలో చేసిన అట్లాగా కూడా అదే సిస్టంలో మరి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ స్కీములన్నీ అందుతాయి. మరొకసారి ప్రజలందరూ కూడా మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రానికి ఉన్న దరిద్రాన్ని వదిలించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. ఈరోజు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు ఆదేశాల మేరకు మరియు వారి యొక్క స్వయంగా ఈరోజు మా 38వ వార్డులో పాల్గొని 38వ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి మరియు అధ్యక్షులు గోడి నరసింహాచారి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మస్జిద్ తిరునాథ్ గారు మరియు యూనిట్ ఇన్ఛార్జీలు 5 కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే ఈ పథకానికి అర్హులో ఇంటింటికి వెళ్ళి స్వయంగా ఫిల్టర్ చేసి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని ఈ పథకాలు అందే విధంగా కేవలం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టినటువంటివి మరియు పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి ఈ కార్డులు ఇంటికి తీసుకెళ్ళిస్తూ వారి యొక్క స్థితిగతులను, వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క జీవన శైలిని ఇందులో లిఖింపజేసి ద్వారా కంప్యూటర్ ద్వారా వారి అధిష్టానాన్ని పంపించి వారికి పథకానికి అర్హులు అనేటువంటిది నిర్ణయించిన తర్వాత వారి ఇంటికి తీసుకెళ్లి స్వయంగా ఇస్తాం. రాబోయే రోజుల్లో ఏదో నోటుతో మాట చెప్పి ఈరోజు ఎంతమంది తిరగబడుతున్నారో చూస్తున్నారు. అది కాదు, కనీసం గతంలో కూడా మేము మేనిఫెస్టోలో పెట్టినట్టు తీర్చాము. కానీ ఈసారి కళ్ళబోలి మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కాదు, వాస్తవానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి అని సంతకాలు పెట్టి బాబు గారు పంపించారు. తద్వారా సాక్షాత్తు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి గారు ఇంటింటికి వచ్చి చేస్తున్నారంటే ఎంత బాధ్యతతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందో మీరు గమనించాలి. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా కదిలిరా కాదు, వస్తున్నాం, కదిలి వస్తున్నాం అనేటువంటి నినాదం తెలియజేస్తున్నారు. ఈరోజు బాబు మాకు రాయలేదు అని ఇంటికో చెప్తుంటే వాళ్ళందరి దగ్గరికి ఈరోజు బాబ్జీ గారు తీసుకొచ్చి ఈ రాయడం జరుగుతుంది. ఇది ఆషామేషి వ్యవహారం కాదు, బాధ్యతతో చేస్తున్నటువంటి వ్యవహారం. ఎవరినో కుర్రాలు పంపించి నోట్ చేసుకొని వచ్చేయండి కాదు, మేమే స్వయంగా చేస్తున్నామంటే ఎంత పథకాల మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ పథకాలు ఎంత చేరువ చేయాలనేటువంటి ఒక సత్సంకల్పం. ఆ సంకల్పంతో వచ్చాము. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. రేపు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. దక్షిణ నియోజకవర్గం ఎప్పుడు కూడా కంచుకోవడం తెలుగుదేశం పార్టీకి. దక్షిణ నియోజకవర్గం గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే వస్తుందో అది గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీగా దక్షిణ నియోజకవర్గం మనం చూస్తూనే ఉన్నాం. అందుకు 100% కూడా తెలుగుదేశం పార్టీకి ఇది కంచుకోట. రాబోయే జిల్లాలో ప్రపంచంలో సృష్టించబోతుంది. 1983లో ప్రపంచం ఎలాగైతే ఉందో అదే ప్రపంచంలో 2023లో కొనసాగుతుందని ఈ సందర్భంగా